ఓ విశ్వాసి, కొన్ని సంఘాలలో కొత్త వారికి సువార్త చెప్పే క్రమంలో ఇప్పటికే విశ్వాసులుగా ఉన్న వారి గురించి పట్టించుకోకుండా వారిని విమర్శిస్తూ ఉంటారు. ఒకరు క్రీస్తు బోధనల ద్వారా మారడం ఎంత ముఖ్యమో, మారిన వారు క్రీస్తులో స్థిరంగా ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తే సరిపోదు, దాని గోడలు గట్టిగా భద్రపరచాలి. అలాగే క్రీస్తులోనికి వచ్చిన వారు లోకపు శోధనల్లో పడిపోకుండా ఉండాలంటే వారిని నిరంతరం బలపరచాలి. పాలు తాగే స్థితి నుండి బలమైన ఆహారం తినే స్థితికి విశ్వాసులను తీసుకువెళ్ళాలి. లోకపు ఆకర్షణ వల్ల లేదా కష్టాల వల్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉన్న వారిని కాపాడాలి. కేవలం నమ్మిన వారుగా కాకుండా ఇతరులకు నేర్పించే నాయకులుగా వారిని తీర్చిదిద్దాలి. సువార్త అంటే కేవలం అన్యులకు చెప్పడం మాత్రమే కాదు, తోటి విశ్వాసులు ఆత్మీయత చల్లారిపోకుండా చూసుకోవడం కూడా.